వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని మనము ధ్యానించబోతున్నాము. 8వ వర్తమానంలో 1వ వచనాన్ని 3వ వచనాన్ని ధ్యానించి ఉన్నాము. 2వ వచనాన్ని మనము ధ్యానించలేదు. ఇప్పుడు 2వ వచనం నుంచి మనము లేఖనాన్ని ధ్యానించబోతున్నాము. ఒకసారి కనుక మనము గత వర్తమానం జ్ఞాపించినట్లయితే మోషే ఏ విధంగా రూపాంతరం పొందుకున్న విషయాన్ని మనము చూసి ఉన్నాము. ఆయన అరణ్యం నుంచి దాటుకొని దేవుని పర్వతమైన హోరేబునకు ఎలాగ వచ్చి ఉన్నాడన్న సంగతిని కూడా మనం చూసి ఉన్నాం. ఇప్పుడు మరి మోషే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు హోరేబుకి వచ్చాడు. అంటే దేవుని పర్వతమైన హోరేబు దగ్గర తన మందను కాసుకుంటూ ఉన్నాడు. ఆ మందను కాస్తున్న సమయంలో చూడండి అక్కడ జరిగిందో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ ఒక సంగతి జరిగినది. మోషే ఏం చేశాడు? ఇప్పుడు మోషే దేవుని పర్వతానికి వచ్చాడు. అక్కడ ఒక వింత సంభవించింది. ఏంటని చెప్పంటే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను, కనిపించెను. ప్రత్యక్షం అంటే అర్థం ఏమిటిది? కనిపడటమే కదా. అలాగైతే ఇప్పుడు దేవుడి దూత మోషేకు కనిపించాడు. ఎక్కడ కనిపించాడు? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ కనిపించాడు? పొద నడిమిని. ఏం కనిపించడానికి ఇక్కడ చోటు లేదా? మనం అనుకోవచ్చు కదా, పొద నడిమిని ఎందుకు కనిపించాలి? ఇంకో చోట కనిపించవచ్చు కదా. లేదు, పర్వతం ఉన్నది, పర్వతం మీద కనిపించవచ్చు కదా. పర్వతం మీద ఎలా కనిపించాలి? ఒక దేవుడిలాగా కనిపించవచ్చు కదా. దేవుడిగా కాకుండా ఇక్కడ ఒక పొద నడిమిలో ఒక అగ్నిగా యెహోవా దూత ప్రత్యక్షం మనం చూస్తున్నాం. అలాగైతే ఇది ఏమై ఉన్నది? ఇది ఒక ప్రణాళిక అని అర్థమవుతున్నది. ఇదేదో అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన సంభవం మాత్రము కాదనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక. దేవుని ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మోషే కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో, ఈ సమయానికి మోషే అనుకున్న సమయానికి, అనుకున్న చోటుకి, అనుకున్న విధంగా తయారై వచ్చాడు. అలాగైతే ఇది మనకేం తెలియపరుస్తున్నది? మోషే ఏమో అరణ్యవతలకి వెళ్దామనుకుని వచ్చాడు. ఇప్పుడు యెహోవా దూత ఏమో పరలోకం నుంచి భూమి మీదకు దిగి వచ్చాడు. ఇప్పుడు ఎవరి ముందు వచ్చారంటే ఏం చెప్పాలి? ఎవరి ముందు వచ్చారనుకున్నప్పుడు ఇద్దరు బయలుదేరారు. ఒక అడుగు ముందు ఎవరు వచ్చారు? యెహోవా దూతయే ముందుగా మోషేను దర్శిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, రావటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేయాలి? తన పనిని నెరవేర్చుకోవాలని చెప్పంటే వ్యక్తికి కనిపించాలి. ఎవరి కోసం అయితే వచ్చాడో ఆ వ్యక్తికి తనను తాను కనపరుచుకోవాలి. మరి కనపరుచుకోవాలని చెప్పంటే ఎలా కనపరుచుకోవాలి? ఇక్కడ కనపరుచుకునే విధానంలో తేడా ఉంటుంది. ఏ పని అయితే ఉన్నదో ఆ పనికి తగ్గ రీతిలోనే కనపరుచుకోవాలి, కానీ మరొక రూపంలో కనపరుచుకోవడానికి వీలు లేదు. ఇదే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీకు అర్థం కావడం కోసం గాను మరి ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను. ఆది కాండంలో అబ్రహాముని ఇస్సాకుని బలియమని కూరుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఇస్సాకుని బలియమన్నాడు. అక్కడ అబ్రహాము తీసుకెళ్ళి ఇస్సాకుని బలిస్తున్న సమయంలో దేవుని స్వరం వినపడింది. అప్పుడు వెనక్కి తిరిగి చూడగానే ఏం కనిపించినది? ముండ్ల పొదల్లో ఒక పొటేలు చిక్కుని ఉన్నట్టు చూస్తున్నాం. ముండ్ల పొదలో పొటేలు కొమ్ములు చిక్కుని ఉంటాయని మనం చూస్తున్నాం. అలాగైతే అక్కడ ప్రభువారు కనిపించిన విధానం చూస్తే ఎలా కనిపించాడు? ఆయన ఒక మనిషిలా కనిపించాడా? కాదు. ఎక్కడ చిక్కున్నాడు ఆయన? ముండ్ల పొదలో కొమ్ములు చిక్కున్న వాడు కనిపించాడు. ఎందుకు? అక్కడ అలా కనిపించడమే దేవుని చిత్తమై ఉన్నది. అంటే అక్కడ అబ్రహాము యొక్క అవసరం ఏమైనది? అబ్రహాము బలి ఇవ్వాలి. అలాగైతే ఆ బలి కావలసిన జంతువు రూపంలోనే అక్కడ దేవుడు అంటే ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, కానీ మరొక రూపంలో ఆయన ప్రత్యక్షం అనేది కాలేదు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఇక్కడ కూడా మరి ఏం జరిగింది? ఇప్పుడు యెహోవా దూత వచ్చాడు. ఆయన ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు? ప్రత్యక్షమయ్యే విధానం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి యెహోవా దూత వచ్చాడు కదా, వచ్చిన ఆయన యెహోవా దూతలాగిన ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షం కాలేదు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? మండుచున్నటువంటి వ్యక్తి, అంటే ఒక మంట అగ్ని రూపంలో ఆయన ప్రత్యక్షమవటం అనేది జరిగినది. ఇది ఏం తెలియపరుస్తుందన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉన్నది.
ఇక్కడ చూస్తే మనము చూద్దాం, అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. మరలా మనం కనుక చూసినట్టయితే అక్కడే కనిపిస్తున్నది 6వ వచనం చదువుకుందాం. అంటే 3వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 6వ వచనము చెబుతుంది కదా, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఎక్కడ ఎవరు చెప్పబడింది? దేవుడు. ఏ దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అలాగైతే మరి వచ్చిన ఆయన యెహోవా దూత లేకపోతే యెహోవానా? ఇక్కడ మనకు 2 సందర్భాలు కనిపిస్తున్నాయి కదా. మనకు 3వ వచనంలో 2వ వచనం చెప్పబడింది, 2వ వచనంలోనేమో యెహోవా దూత అని చెప్పబడింది. 6వ వచనంకి వచ్చేసరికినేమో స్వయాన యెహోవా పేరుని అక్కడ చెప్పడం జరిగింది. అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే పేరుని మనం చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు? 6వ వచనంలోనేమో యెహోవా దేవుడు కనిపిస్తున్నారు, 2వ వచనంలోనేమో యెహోవా దూత కనిపిస్తూ ఉన్నారు. అలాగైతే ఇక్కడ వచ్చినది ఎవరు? యెహోవానా, యెహోవా దూత? ఎవరు వచ్చారనేది మనము నిర్ధారించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇది అర్థము కాక క్రైస్తవ లోకము ఏం చేస్తున్నది? దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసుకొని త్రియేక దేవుడిని కాస్త చేసి తెలిసినప్పుడు త్రియేక దేవుడు కాదు, ఆ ముగ్గురు దేవుళ్ళు అనే స్థితిలోకి ఇప్పుడు క్రైస్తవ లోకం వచ్చినది. కొన్ని బోధలు త్రియేక దేవుడిని ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేయాలి? ముగ్గురు దేవుళ్ళు అనాల్సిందే. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు మరొక దేవుడు. ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి విధానంలోకి నేడు క్రైస్తవులకు వచ్చినది కారణము లేఖనము అర్థం చేసుకోవడంలో లోపం కలిగి ఉండటమే. కనుక నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఉండేవాడు, అతను వేరే బోధలు చిక్కున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసునా? దేవుడు ఒక్కడంటే ఒప్పుకోడు. ఏమనాలి? ముగ్గురు దేవుళ్ళని బోధ చేస్తేనే అతనికి తృప్తి. దేవుడు ఒక్కడని బోధ చేస్తే అతనికి అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. త్రియేక దేవుడు అనే పదం ఒప్పుకోలేడు. దానికన్నా కారణం ఏమిటిది? వాళ్ళ బోధలో ప్రభావితులయ్యారు, దాని నుంచి బయట రావడానికి వీలు కావటం లేదు. అందులో ముగ్గురు దేవుళ్ళలో రకరకాల రెఫరెన్సుల్లో ఇది కూడా ఒక రెఫరెన్సే. ఇది అర్థం కాకపోవటం వలన ఆ క్రైస్తవులకు ఏమవుతున్నది? దేవుడు ఒకడే, ఆయన త్రియేకుడుగా ఉన్న సంగతిని విస్మరించి ఏం చేశారు? ఇప్పుడు ముగ్గురు దేవుడు అనేటువంటి స్థితిలోకి వచ్చారు. అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాము, వచ్చిన ఆయన యెహోవాయే. కానీ వచ్చిన ఆయన యెహోవాగా రాకుండా ఎలా వచ్చాడు? యెహోవా దూతగా. అంటే అర్థం ఏమిటిది? ఎందుకు యెహోవా దూతగా వచ్చాడు? యెహోవా దూతగా రావాల్సిన అవసరం ఏమిటిది? ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇక్కడ మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నది? ఏ పని అయితే ఉన్నదో ఆ పనికి తగ్గ రీతిలోనే దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటాడు. పని ఒకటి, ఆయన కనపరుచుకునే విధానం మరొకటి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అర్థవంతంగా ఉంటుందా? అర్థవంతంగా ఉండదు. కానీ మనం గ్రహించగలుగుతామని చెప్పంటే మనం గ్రహించలేము, కానీ గ్రహించడమే నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇక్కడ మనకు ప్రార్థన గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థన గ్రంథంలో మనకేం కనిపిస్తున్నది? అక్కడ ప్రభువారు ఎలా ప్రత్యక్షమయ్యారు? ఆ సంఘముల మధ్యలో మనిషి కుమారుడుగా. ఎందుకని? పరలోకంలో ఉన్న దేవుడికి ప్రత్యక్షం కాకూడదా? ప్రత్యక్షం అయితే అక్కడ లేఖనానికి, అక్కడ జరుగుతున్న సందర్భానికి, ఆయన ప్రత్యక్షమయ్యేదానికి ఏముండదు? పొంతన ఉండదు, సంబంధము ఉండదు. కనుక ఇక్కడ యెహోవా దూతగా యెహోవా దేవుడు కనిపిస్తున్నాడంటే అర్థం ఏమిటిది? ఇక్కడ ఒక ఉద్దేశం అనేది వేరుగా ఉన్నది. వచ్చిన వ్యక్తి ఎవరు? యెహోవా దూత అన్న, యెహోవా అన్న స్వయాన యేసుప్రభు వారే. యేసుప్రభు వారే వచ్చారు. కానీ యేసుప్రభు వారు ఇప్పుడు ఎలా వచ్చారు అన్నట్లయితే యెహోవా దూతగా వచ్చాడు. ఎందుకని యెహోవా దూతగా వచ్చాడు? యెహోవా దూతగా రావాల్సిన అవసరం ఏమిటిది అనుకున్నప్పుడు అసలు ఆ పదంలోనే గంభీరమైన సత్యం ఇమిడి ఉన్నది. ఏం పేరు? యెహోవా దూత అనగా అర్థం ఏమిటిది? యెహోవా దూత అనే పదాన్ని మనం సమాసంలో మార్చామనుకోండి, సమాసంలో మారిస్తే వస్తుంది యెహోవా యొక్క దూత. యెహోవా యొక్క దూత ఏ సమాసం అది? షష్ఠీ సత్పురుష సమాసము. సతస అంటారు కదా, సతస. అలాగైతే యెహోవా యొక్క దూత.
ఇక్కడ యేసుప్రభు వారు ఎలాగొచ్చారు? యెహోవా యొక్క దూతగా. యెహోవాగా రావచ్చు కదా, యెహోవాగా రాకుండా యెహోవా యొక్క దూతగా ఎందుకు వచ్చాడు? ఇక మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు వచ్చాడని చెప్పంటే, ఇప్పుడు ఆయన మరొక ఆయన్ని పంపించాలి. ఎవరు పంపించాలి? మోషేని పంపించాలి. పంపించే వ్యక్తి ఇప్పుడు ఎవరో? మోషే. ఇప్పుడు ఏం కావాలి? మోషే కూడా దూత అవుతాడు. ఎందుకని? దూత అని చెప్పంటే అర్థం ఏమిటిది? రాయబారి, అంబాసిడర్. దూత అని చెప్పంటే ఒక పని చేయడం కోసము పంపబడే వ్యక్తి. కనుక ఇక్కడ ఒక వ్యక్తిగా మోషేని ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ప్రభువారు పంపించాలని చెప్పంటే పంపించే వ్యక్తి ఏమై ఉండాలి? ఆయన ముందు పంపడాలి. ఆయన పంపడకుండా పంపితే ఏమవుతుంది? సమస్య వస్తుంది కదా. సమస్య వచ్చింది, మరి ఎలా పరిష్కరించాలి? అందుకని రాయబారం పంపించేటప్పుడు ఎలాంటి వారిని పంపిస్తారు? ఎవరిని పడితే వారిని పంపిస్తారా? మనకు కనపడాలే ఎవరో చెప్పని రాయబారం పంపిస్తామా? పంపించము. ఎవరు పంపిస్తాము? ఆ సంగతి మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తినే, అనుభవం ఉన్న వ్యక్తిని పంపిస్తాం, కానీ ఎవరిని పడితే వారిని పంపించము. అలాగైతే మనం చూస్తూ ఉంటాం కదా, దేశాల్లో కూడా ఏం జరుగుతుంది? దేశాల మధ్య నెగోషియేషన్స్ అని చెప్పటారు. అవునా? జరుగుతూ ఉంటాయి. రాయబారాలు జరుగుతూ ఉంటాయి. సంధి ఒక విషయాల మీద ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎలాగుండాలి? శాఖసఖ్యంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఎదుటివాడు ఏం ప్రశ్న వేస్తాడో అతను ఏం చేయాలి? తెలుసుకున్నవాడై ఉండాలి. తెలుసుకున్నవాడై ఉండి దాని తగ్గ రీతిలో జవాబు చెప్పేవాడుగా ఉండాలి. అంతేగాని చీటికి మాటికి చిన్నదానికి సార్ ఆయన ఇలా అంటున్నాడండి, నన్నేం చెప్పమంటారు? సార్ ఆ మాట అన్నాడండి, మరి ఇప్పుడు నన్నేం చెప్పమంటారు అన్నాడు. ఏమంటాడు? బాబు నిన్ను రాయబారి పంపించి నేను తప్పు చేసి అనుకుంటాడు కదా. అలాగైతే రాయబారిగా వెళ్ళిన వ్యక్తి ఎలాగుండాలి? చాలా చురుగ్గా ఉండాలి. అంత మాత్రం కాదు, రాయబారిగా వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేటువంటి సాధక బాధకాలు అన్నీ అతనికి తెలిసి ఉండాలి. అంటే అనుభవం లేని వాడు వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ దేవుడు యెహోవా దూతగా వచ్చాడు. అంత మాత్రం కాదు, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మరి స్టెఫను ఒక చక్కని మాటని మనకు వివరిస్తున్నాడు. ఆ మాట చూద్దామండి. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. 40 ఏళ్ళు లేని పిమ్మట సేనాయి పర్వతం ముందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడేను. అంతే కదా, ఒక దేవదూత అతనికి కనపడేను. ఈ మాట చూస్తున్నాం. అలాగైతే ఇక్కడ కనపడింది ఎవరన్నారు? ఇప్పుడు దేవదూత అనగా ఒక రాయబారి పంపడనే అర్థం. వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు వారే, స్వయానా యేసుప్రభు వారు. యేసుప్రభు ఎలాగొచ్చారు? ఇప్పుడు రాయబారిగా, దూతగా వచ్చాడు. ఇది మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే అర్థం ఏమిటిది? దూతగా వచ్చిన ఆయనకు మాత్రమే మరొక దూతను పంపించేటువంటి హక్కు ఉంటుంది. కారణము, దూతగా వచ్చిన ఆయనకు ఏ అనుభవం ఉంటుంది? వ్యక్తులు ఎలాంటి వారు, ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడతారో ఎవరికి తెలుసు? ఆ మధ్యలో ఉన్న మధ్యవర్తి తెలుసు కదా, రాయబారికి తెలుసు. వాడు ఎంత వంకరగా మాట్లాడతారో, ఎన్ని అబద్ధాలని మాట్లాడతారో, అబద్ధాలను నిజం చేయడానికి మళ్ళీ ఎన్ని అబద్ధాలు ఆడతారో, ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ ఎవరికి తెలుసు చెప్పంటే రాయబారిగా వచ్చిన వ్యక్తికి లేదా మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తి మాత్రమే మరొక వ్యక్తిని పంపించగలుగుతాడు. ఎలా పంపిస్తాడు? పంపించేటప్పుడు ఏం చెప్పకుండా పంపిస్తాడా? నేను వచ్చాను మోషే, నువ్వు ఇప్పుడు రాయబారికి వెళ్ళి ఏం చేయాలి? ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి తీసుకురా, ఫరోతో నా మాట చెప్పు, వాళ్ళు విడిపించు చెప్పని వెళ్ళమని చెప్పి అన్నాడా? అనలేదు. ఆయన వెళ్ళటానికి కావాల్సిన సమస్తాన్ని మోషేకు చెప్పి పంపించాడు. చెప్పకుండా పంపించలేదు. కనుక మోషేతో మాట్లాడిన మాటలు మనం ఎక్కడ దాకుంటాయి? 3వ అధ్యాయం మొదలుకొని 4వ అధ్యాయము 17 వచ్చిన దాకా మనకు ఆ విషయాలే మనకు కనిపిస్తాయి. 3వ అధ్యాయం మొదలుకొని 4వ అధ్యాయము 17 వచ్చిన వరకు దేవుడు మోషేతో మాట్లాడి చూస్తాం. అక్కడ అతను చేయవలసిన యావత్తుని దేవుడు తెలియపరిచాడు. అంత మాత్రం కాదు, ఫరో ఎలాంటి వాడో, ఆయన ఎంత కఠినంగా ఉంటాడో, ఎంత క్రూరుడో, ఎంత అపాయకారో అన్ని విషయాలు తెలియపరిచాడు. కనుక ఇక్కడ ఈ యొక్క యెహోవా దూతకు ఏమి తెలుసు? పంపబడే విధానము తెలుసు. అనగా దీని అర్థం ఏమిటిది? యెహోవా దేవుడు ఎవరు పంపించారు? ఇప్పుడు
యెహోవా దూతను పంపించాడు. ఆయన తన దూతను అనగా ప్రభువారిని పంపించడం చూస్తున్నాము. ప్రభువారికి ఏం తెలుసు? అన్ని సంగతులు తెలుసు. కనుక ఆయన రాయబారిగా రాకుండా, మధ్యవర్తిగా రాకుండా, ఒక దూతగా రాకుండా మరొక వ్యక్తిని ఆయన పంపటం లేదు. అలాగైతే ఆ సాధక బాధకాలు తెలుసు కాబట్టే మోషేకు అన్ని విషయాలు చెప్పాడు కదా. అసలు ఆయన ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో, ఏం చేస్తే ఎలా రియాక్షన్ ఇస్తాడో, అడ్డగిస్తాడో, వచ్చే అడ్డంకులు ఏవైతున్నాయో అవన్నీ తెలియపరిచి దానికి ఎంత సమయం పడుతుంది ఓపిక పట్టమని చెప్పి పంపించడం అనేది ఏం తెలియపరుస్తున్నది? ఆయన ఒక దూతగా వచ్చి ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించాడన్న విషయాన్ని ఇది మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నది. ఇంకా మనం లేఖనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు ఆయన మొట్టమొదటగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దూత మాత్రమే కాదు, అపోస్తలుడు కూడా. మొట్టమొదటి అపోస్తలుడు ఎవరైనా చెప్పంటే యేసు ప్రభు వారే మొట్టమొదటి అపోస్తలుడు. ఆ అపోస్తలుడిగా ఆయన వచ్చి ఏం చేశాడు? మొట్టమొదటి పరలోకం నుంచి భూమి మీద పంపడ్డవాడిగా వచ్చి ఈ భూమి మీద వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు, వ్యక్తుల్లో ఉన్నటువంటి అపవాదితో వ్యవహరిస్తున్నప్పుడు, వ్యక్తుల్లో ఉన్నటువంటి దురాత్మతో వ్యవహరిస్తున్నప్పుడు అవి చేసేటువంటి చర్యలు, అవి చేసేటువంటి కీడు అన్నీ ప్రభువుకు తెలుసో తెలియదా? తెలుసు. కాబట్టే తెలిసి శిష్యులు పంపిస్తూ ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని ఎక్కడ పంపిస్తాను చెప్పన్నాడు? తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపించినట్టుగా పంపిస్తున్నాను కనుక మీరు పావుల వల్ల నిష్కపటంగా ఉండండి, మరియు పావుల వలె వివేకముగా ఉండమని చెప్పన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఆయన అనుభవించుకొని చెప్పాడు. ఆ మాటనేమన్నా ఆయన అనుభవించి చెప్పాడు. అలాగైతే మొదటి అపోస్తలుడిగా ఆయనే వచ్చాడు, ఆయన అనుభవించాడు. ఆ అనుభవ సారాన్ని ఇప్పుడు క్రొత్తగా వస్తున్నటువంటి అపోస్తలులకు నేర్పించాడు, పంపిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటిది? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పంపించాలని చెప్పంటే ముందు ఆ వ్యక్తి ఏమై ఉండాలి? అనుభవించిన వాడే ఉండాలి. అందులో అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయినది. కనుక ఆ విధంగా పంపించాడు కాబట్టి ఆయన ఇచ్చాడు ప్రభువారు అపవాది శక్తులను లోపరుచుకున్నాడు, రోగాలను ఆయన లోపరుచుకున్నాడు, ఆయన సముద్రాన్ని లోపరుచుకున్నాడు, గాలిని లోపరుచుకున్నాడు. అంత మాత్రం కాదు, మనుషుల్ని ప్రేమించిన కారణం చేత వారిని అపవాదిని శిక్షించినంతగా శిక్షించలేదు, కానీ ఆయన వారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాడు. అలాగైతే ఒక పని చేస్తున్నామని చెప్పంటే ఆ పనిలో ఎన్ని విషయాలు ఉంటాయి? ఇవన్నీ అనుభవించొద్దా? అనుభవిస్తేనే ప్రక్కవాడిని మరొకరిని పంపించగలుగుతాము. అనుభవించుకుని పంపిస్తే ఏమవుతుంది? ఇంకేముండదేక. ఎలా ఉంది చెప్పంటే కొంతమంది మిషన్లు పంపించేవాళ్ళు. పంపించామంతే, పంపించాము, ఆ పని అయిపోయింది, ఇంకోటి ఏ సావైంది చావని మాకు అనవసరం. ఇక పంపించాము, ఓడెక్కిచ్చాము, ఇక ఏమైనా కానీ. ఎలా ఉంది చెప్పంటే విజయ్ కేరీ గారిని పంపించారు సంఘస్థులు. ఇంకా ఆయన పడుచుకుందా లేదేమి లేదు. ఇక ఆయన తిప్పలకి ఆయన పడ్డాడు. ఇక ఏమి తింటానికి తిండి లేదు, ఏమి లేదు. ఇండియాలో అంతా కలకత్తా అంతా దోమల మయం, జబ్బులు, ఆయనే బాధపడ్డాడు. తరువాత ఆయనకు వేరే దేశపు వాళ్ళు సహాయం చేస్తే నిలబడి బైబిల్ రాశాడు. ఆయన అనగా నిలదొక్కుని బైబిల్ రాశాడు. కనుక ఇక్కడ విలియం కేరీయే మొట్టమొదటి పంపడ్డ వ్యక్తి. మిషనరీగా ఒక బాప్తిజం వచ్చాడు, కానీ ఆయన ఆదరించిన వారు ఎవరు లేరు. అలాగే ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు ఇండియా అంటే ఏందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒంటరిగా వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన వాడు సహాయం చేశాడని చెప్పంటే ఆయన చేసిన తప్పును బట్టి ఆయన జైల్లో పడేశారు. సంఘం సహకరించింది చెప్పంటే సంఘ సహకారం ఆయనకి ఏది కూడా లేకుండా పోయినది. అలాంటప్పుడు అన్నీ ఎవరు నేర్చుకోవాల్సి వచ్చినది? విలియం కేరీ నేర్చుకోవాల్సి వచ్చినది. అలాగైతే ఆ పరిస్థితి మోషేకు దేవుడు రానివ్వటం లేదు. ముందుగానే యేసు ప్రభు వారు ఒక దూతగా పంపడ్డాడు. ఆయన ఎప్పటి నుంచి దూతగా ఉన్నాడు? ఆదాము పుట్టింది మొదలుకొని, అనగా ఆదాము సృజించింది మొదలుకొని ఆయన దూతగానే ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాంతో మాట్లాడాడు. అలాగైతే ఇవన్నీ ఏం తెలియపరుస్తున్నాయి? మానవుడు ఎప్పుడైతే పడిపోయిన దగ్గర నుంచి మానవుడితో ఆయన ఒక దూతగానే వచ్చి వ్యవహరించడము జరిగినది. అందుకని మానవులు ఎలాంటి వారో ఆయన తెలియనివా?
మీరు అనొచ్చు ఏమని, ఏమండి దేవుడికి తెలియకపోవటం ఏముందండి, దేవుడికి అన్ని తెలుసు కదా అని చెప్పుకుంటూ ఉంటారు. కాదు, ఆయన ఒక దూతగా నేర్చుకున్నాడు ఇవన్నీ. మరియు ఆయన ఒక మానవుడిగా వచ్చి మానవుడిగా మనుషుల్లో ఉన్న వ్యక్తిత్వాల మొత్తాన్ని ఆయన తెలుసుకున్నాడు, దేవుడుగా కాదు. అలాగైతే ఇక్కడ ఆయన దేని సమర్థుడై ఉన్నాడు, మరో వ్యక్తిని పంపడానికి సమర్థుడై ఉన్నాడు. అందుకని యేసుప్రభు వారు శిష్యుని కూడా అట్లని పంపించాడు. ఆయన మీ బాధలు మీరు పడండి, పంపుతున్నాను, చేత సేవ చేయండి, చేత కాకపోతే మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, మీరు నా పనికిరని చెప్పి అన్నాడా? అనలేదు. ఆయన వారిని ఎంతగా వెంబడించాడో, ఎన్ని నేర్పించాడు. కనుక యెహోవా దూతగా ఎందుకు రావాలని చెప్పంటే ఆయన ముందు పంపడ్డవాడిగా వచ్చాడు కాబట్టే, పంపడ్డ అనుభవం ఆయనకు ఉన్నది కాబట్టే ఇప్పుడు మరొక వ్యక్తిని పంపిస్తున్నాడు. అలాగైతే మనం కూడా ఏం చేయాలి, మనం కూడా నేర్చుకోవాలి. ఒక పనికి ఒక వ్యక్తిని నియమిస్తున్నామని చెప్పంటే ఆ పని ఏం కావాలి, ముందు మనకు రావాలి. నాకు రాదు, నీకు ఆ పనికి నియమించాను, ఇక నువ్వు ఆ పని చేయమంటే ఏం చేస్తా, అతను చేయలేడు. కనుక ఏదైనా పని మనం వ్యక్తికి నేర్పిస్తున్నాం చెప్పంటే ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆ పని చేసి ఉండాలి. పని చేయకుండా ఎవరిని కూడా పంపకూడదు. పంపకపోతే చేత కాకపోతే ఈ పని కూడా చేయలేవా అని అనకూడదు. దానికి మనం చేయాలి, ముందుగా మనం చేసి ఉండాలి. అలాగైతే యేసుప్రభు వారు యెహోవా దూతగా వచ్చాడని చెప్పంటే ఆయన మోషే కంటే ముందుగానే యెహోవా దూతగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉండి అందులో ఉన్నటువంటి లోపాలను, అందులో ఉన్నటువంటి జరిగేటువంటి మోసాలను అన్నిటిని అనుభవించిన వాడే ఇప్పుడు మోషేని పంపిస్తున్నాడు. ఇప్పుడు మోషేకి ఎంత బాధ వచ్చింది, అర్థం కాలేదు, ఏం చెప్తుందా, చెప్పలేడా? చెప్పగలుగుతాడు. రానివాడు చేస్తాడు, చెప్పలేడు. మీరు చూడండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, సంఘాలకి కొంతమంది డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారు తెలుసునా, నువ్వు రిపోర్ట్ రాయమని చెప్పి అంటారు. ఎంతమంది రక్షిస్తారు? ఎందుకని ఏం చేస్తారు, ఇంకెట్లా చేయలేక దొంగ రిపోర్ట్ రాయడం మొదలు పెడతారు. ఈనాడు కదా మరి, ఇక చేయలేరు, చేయడానికి ఇది మాటలా. అందుకే ఏం చేస్తారు, రిపోర్ట్ ఇవ్వని చెప్పనగానే, ఈ నెల రిపోర్ట్ ఇవ్వనగానే లేని లెక్కలన్నీ రాస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. మేము ఈ రోజున పలానా ఊరు స్వార్థ వెళ్ళి వచ్చాము, లిస్టులో ఏముంటుంది, ఇప్పుడు రిపోర్ట్లో ఉంటుంది. అంటే అర్థం ఏమిటిది, అనుభవం లేదు. మనం పంపించిన వాడు ఏమన్నా సహాయం చేశాడా? అతను డిమాండ్ చేస్తాను ఫోన్ చేసి, ఎలా ఉంది సేవ, నీకు ఇంత డబ్బు ఇస్తున్నాను, నువ్వు డబ్బింగ్ చేస్తున్నావు, ఇంట్లో తింటున్నావు, కూర్చొని తింటున్నావా అని ఆయన ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఈయన చేయగలుగుతాడా? అలాగైతే అందుకని సేవ పరిచర్య అనేది ఎలాగున్నది, అనుభవం లేకపోవడం చేత అవి సేవ పరిచర్య అనేది అద్భుతంగా సాగటం లేదు. కానీ పంపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పంపే వ్యక్తి ఏం చేయాలి, ఇప్పుడు ముందు తాను నేర్చుకొని మరొకరు పంపితే అది బాగుంటుంది. ఈ విధానము ప్రభువుని చూసి మనం అందరం చేయాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది తప్పనిసరిగా నేర్చుకోవాలి. ప్రభుకి ఎంతో స్తోత్రం. అలాగైతే అందుకని ఇప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడు యెహోవా దూతగా కనిపించాడు. చాలామంది తెలియదు సంగతే అనుకుంటారు కదా. ఏమనుకుంటారు చెప్పంటే, యెహోవా దూత, యెహోవా దూతే, యెహోవాయే అనుకొని బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. క్రైస్తవ లోకంలో ఎన్ని బోధలు ఉన్నాయో. ఎందుకున్నాయి ఈ బోధలన్నీ, ఎందుకు ప్రవహించే చెప్పంటే లేఖనం అర్థము కాక, అక్కడ సందర్భము అర్థం కాకపోవటం వల్లనే ఇన్ని లోపాలు, ఇన్ని బోధలు క్రైస్తవ సమాజంలోకి ప్రవేశించి ఉన్నాయి. సరే, ముందుకెళ్దామండి. అందుకని ఆయన ఇప్పుడు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. రైట్, ఇప్పుడు చూద్దామండి. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? అగ్ని జ్వాలలో. అగ్ని జ్వాలలో, రైట్, అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. ఈ అగ్ని జ్వాలల్లో కూడా ఎక్కడ ఆయన మండుతున్నాడు? పొదలో. చూడ, అక్కడ రాయబడి మాట ఏమని, ఒక పొద నడిమిని, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇప్పుడు యెహోవా దూత రాయబారి వస్తున్న వ్యక్తి ఎలా వచ్చాడు? యెహోవా దూతగా వచ్చాడు. కానీ యెహోవా దూతగా కనిపించాడా? ఎలా కనిపిస్తున్నాడు ఆయన? ఇప్పుడు అగ్ని జ్వాలలో కనిపిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ముండ్ల పొద. అంటే ఇక్కడ పొదగా చెప్పబడింది. పొద అనగానే మనకు అర్థం కాదు. ఏ పొద అనుకోవాలి? అవును కదా, మనకెందుకని పొద అంటేనే వాస్తవంగా ముండ్ల పొద. పొద అనేదే ముండ్ల పొద.
కానీ తర్వాత ఏమైపోయింది, లాంగ్వేజ్లు రకరకాలు రావటం వలన పొద అనేది ఏమైపోయింది, తర్వాత పొదరిల్లు. అవును కదా, పొదరిల్లు. అందుకని ఈ భేదం ఇప్పుడు మనకు అర్థం కాదు. కానీ వాస్తవంగా మనకు బైబిల్ ప్రకారం చూసుకుంటే, బైబిల్ జ్ఞానం మీద మనం పట్టున్నట్లయితే ఆదాము దగ్గర మనం చూస్తాం ఏమని, నీవు ఎప్పుడైతే తినదన్నా అక్కడేం మొలిచాయి, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు. అవును కదా, ఆ రెండుకి ఏముంటాయి, ముళ్ళు ఉంటాయి. గచ్చ పొదలకి ముళ్ళు ఉండవా, భయంకరమైన ముళ్ళు ఉంటాయి. కనుక ఇక్కడ పొద అనేది దేనికి సంబంధించినది, అది ముండ్లకు సంబంధించినది. తెలుగులో వాళ్ళకి తెలుసు, కానీ పొద అంటే అర్థం చేసుకుంటూ అనుకున్నారు. కానీ మనకేం తెలుసు, మనం అర్థం చేసుకోలేమని. అలాగైతే ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు ఏమని, ముండ్ల పొద, తార్న బుష్. తార్న బుష్ అంటే అర్థం ఏమిటిది, ముండ్ల పొద. ఇది మనము చూడాల్సిన అవసరం. అలాగైతే ఇక్కడ ప్రత్యక్షమైన ఎక్కడ ప్రత్యక్షం కావాలి, నేను అనుకుంటాను, నేనేమిటి ముండ్ల పొదలు ప్రత్యక్షం అవటం ఏంది, కమ్మగా దేవదా చెట్లు ప్రత్యక్షంగా మనం అవుతాను. అవును కదా, ఎందుకని ఇది ఎత్తుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఎవరైనా సరే టక్కన ఆకర్షించగలుగుతాం. కానీ మరి ముండ్ల పొదల్లో ప్రత్యక్షం అవటం ఏమిటిది, విడ్డూరం కాకపోతే. అవునా, దేవదారు చెట్టులోనో సింధూర చెట్టులోనో మంచి విలువైన చెట్టులో ప్రత్యక్షంగా అంటే బాగుంటుంది కదా. అలాగైతే దేవుడు మనలాగా అనుకున్నట్లయితే మనం ఎవరు రక్షించబడలేము. కారణము ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇవిడ ఉన్నది. మన ఆలోచనకు దేవుడు ఆలోచనకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దూతగా పొద నడిమిని. అంటే ఏ పొద అనుకున్నాం, ఇది ముండ్ల పొద. ముండ్ల పొద. ఇక్కడ మనము ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. ముండ్ల పొదను దేవుడు సృష్టిలో చేసినప్పుడు, అంటే ఆదాము సృష్టించినప్పుడు సృష్టి చేశాడు కదా, ఆయన రకరకాల చెట్లు చేశాడు కదా. చేసినప్పుడు అందులో ఆయన సృష్టిలో ముండ్ల చెట్టు ఉన్నదాన్ని ప్రశ్నించుకుంటే ముండ్ల చెట్టు లేదు. మనకు ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ కొన్ని అద్భుతమైన సత్యాలు రాయబడ్డాయి. దేవుడు ఏం తయారు చేశాడు అని చెప్పంటే, నెంబర్ 1 గడ్డి, నెంబర్ 2 మొక్కలు రాయబడింది. మొక్కలు అని చెప్పంటే అక్కడ వనమూలికని రావాలి. మన తెలుగులో మొక్కలను రాశారు, మొక్కలు. అవును కదా, అక్కడే ఉండాలి వనమూలికలు. తర్వాత చెట్లు అంటే వృక్షములు. ఇవి దేవుడు తయారు చేశాడు. అలాగైతే అక్కడ ఏమి లేదు, ముండ్లనే ప్రస్తావన లేదు, ముండ్ల చెట్టు అనే ప్రస్తావన లేదు. కానీ మరి ముండ్ల చెట్టు ఎలా వచ్చినది, ముండ్ల చెట్టు మానవుడు పాపం చేసిన ఫలితముగా పుట్టిన చెట్టే ముండ్ల చెట్టు. మానవుడు పాపం చేయటం వల్ల పుట్టినదే ముండ్ల చెట్టు. ఎందుకని అక్కడ దేవుడు స్పష్టముగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముతోటి పలుకుతున్న మాట మనం స్పష్టంగా అక్కడ గమనించవచ్చు. అక్కడ చెప్పబడింది కదా, చూడండి 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అర్థమవుతున్నదా? ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము, అక్కడ చూస్తే అది ముండ్ల తుప్పలు ఏమిటిది, అది నేల అంటే భూమి. ఏమనిపిస్తుంది, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు. అలాగైతే దేవుని సృష్టిలో లేనివి ఏమున్నాయి, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు. ఇవి దేవుడి సృష్టిలో తయారు చేయలేదు. మరి ఎలా పుట్టుకొచ్చాయని చెప్పంటే పాపము వల్ల పుట్టుకొచ్చాయి. ఏమండి, మనం పాపం చేస్తే ముండ్ల పొద పుట్టుకొస్తాయా? పుట్టుకొస్తాయి. మనం పాపం చేస్తే భూమి పాడైపోద్దా? పాడైపోద్ది. నేను ఒకసారి రేపల్లిలో రైల్లో వస్తూ ఉన్నాను. వస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చెప్పంటే, ఒక పొలాల్లో నిప్పెట్టారు. దేనికి, ఈ యొక్క మొక్కజొన్న కాండం చూసారా, అయిపోయింది, నెక్స్ట్ వరి నాటుకోవాలి. దానికనే సార్ ఇప్పుడు ఆ మొక్కజొన్న మొత్తం కండ్లు అయిపోయి మొత్తం నిప్పెట్టించారన్నమాట. ఒక ఆయన బాగా ఫుల్ తాగి ఉన్నాడు. తాగి అంటున్నాడు కదా, భూదేవిని ఇలా కాల్చబట్టి మన పంటలు అని చెప్పి అన్నాడు. నాకు ఏం చెప్పాలి అంటోడికి, పక్క అంటే కదా కాల్చపోతే నెక్స్ట్ పంట ఎట్టేస్తాం అని చెప్పి అన్నాడు. ఇట్లా కాల్చబట్టే కదా మనకి శాపం వస్తుందని చెప్పి అనుకున్నాడు. అర్థమైందా? అందుకన్నాడు ఆయన మళ్ళీ ఆయన అంటున్నాడు, అందుకే లోకంలో పాపం పెరిగిపోయింది మళ్ళా. అయ్యా, నేలను కాల్చిన వల్ల అదే నష్టపోదు. దేనివల్ల నష్టపోతుంది, మనం చేస్తున్న పాపం వల్ల నష్టపోతుంది. మన పాప ప్రభావము ఎవరైనా పడుతున్నది, భూమి మీద పడుతున్నది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది సైన్స్కి ఎలాగ ఉంటుంది, విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళకేం తెలుసు పాపం. కనుక మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, ఆదాము చేసిన పాప ఫలితార్థముగా ముండ్ల చెట్లు పుట్టకొచ్చాయి. అంటే
ఇది ఏం నేర్పిస్తున్నది? ఆదాము ఒక ముండ్ల పొద అని అర్థం. అంటే నువ్వు చేసిన పనికి ఫలితం ఇదయ్యా. ఇప్పుడు ఆదాముని ఎవరో తెలుసునా? నువ్వు ఒక ముండ్ల పొద లాంటివాడివి. నీ ఒక ముండ్ల పొద లాంటి అర్థం ఏమిటిది? ఇక నువ్వేం చేస్తావు? నీవు పక్కవారిని బాధ పెడతావు. నీకు పుట్టేవాళ్ళు ఎవరు పుడతారు? నీకు పుట్టేవాళ్ళు కూడా ముండ్ల పొదలే పుడతారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకరిని బాధ పెడతారు. దానికి రుజువే కయ్యను హేబేలును చంపుట. అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ దేవుడు ఒక రకంగా ఆయన చెప్పని చెబుతున్నాడు ఏమని? ఆదాము నీవు ఒక ముండ్ల పొద. ఇప్పుడు నీ పరిస్థితి ఏందని చెప్పంటే, నేను సృజించినప్పటికీ ఇప్పటికీ నీలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా ఆదాము? ఎంత ఉంది ప్రభువా? అవే కళ్ళు, అవే చేతులు, అవే కాళ్ళు కదా. అది నీకు బయటకు కనిపించే రూపం మాత్రమే. కానీ ఆంతర్యంలో నీ ఒక ముండ్ల చెట్టువి. నీ పుట్టబోయే వాళ్ళు ముండ్ల చెట్టులు. వాళ్ళు ఏం చేస్తారు? వారినే వారు కరుచుకుంటారు, వారిలో వారు చంపుకుంటారు, వారిలో వారు తిట్టుకుంటారు. ఇవన్నీ ఏంటివి? ముండ్ల పొద కదా. ముండ్ల పొద లక్షణాలు. అలాగైతే మనుషుల్లో ఏమున్నది? తిట్టుకోటాలు, రక్కోటాలు. ఒక తల్లి పుట్టిన బిడ్డలే. ఎందుకున్నది స్వభావము? ముండ్ల పొద అన్న సంగతి జ్ఞాపకం తీసుకోవడం కోసమే. అలాగైతే ఇక్కడ ఆదాం ఎవరో? ఒక ముండ్ల పొద, ముండ్ల చెట్టు. అలాగైతే ఆదాం చూడ మన ముండ్ల చెట్టు చూడ ఏం గుర్తుకు రావాలి? ఓహో, ఇది మన స్వభావం అనుకోవాలి కదా. ముండ్ల చెట్టు. రైట్. ఇక ముందు ఇంకా చూద్దాం. ఇక అలాగైతే ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏ చెట్లు కనిపించాలి? లెక్క అయితే ఆయన తయారు చేసుకున్న చెట్లు కనిపించాలనా? మానవుడు పాపం చేయడం వల్ల పుట్టిన చెట్లు కనిపించాలనా? మనమైతే ఏం చేస్తాము? నేను చేయని చెట్టు అది. ఆ చెట్టుని నేను చెయ్యలేదు. నేను చెయ్యని చెట్టులో అసలు ఎందుకు అంత ఇల్లు పెడతాను? అసలు నేను ఎంటర్ అవ్వమన్నా కూడా ఎంటర్ అవును, వెళ్ళనమన్నా కూడా వెళ్ళను. అవసరమైతే నువ్వే వెళ్ళు అంటాం మనం అయితే. అందులో ఏ డౌట్ లేకుండా అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ దేవుడు అలా అనటం లేదు. ఆదాము మారినా, ఆదాము పాపం చేసిన, ఆదాము తర్వాత ఆదాము తరతరములు వారందరూ పాపం చేసిన దేవుడు మారలేదు. ఆయన మారలేదు కాబట్టి మనం బతుకుంటున్నాం. ఆయన మనలాంటి వాడు అయితే ఏమైపోతాము? ఎప్పుడో ఈ భూమి మొత్తం నాశనం పడిపోవడం. ఈ భూమిని ఇంతకాలం ఉంచేవాళ్ళం కాదు. పిచ్చి పిచ్చి పనులు మొత్తం తీసేవాళ్ళని. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. అందుకే ఇక్కడ ఆయన ఎక్కడ ప్రత్యక్షమవుతుందని చెప్పినట్టయితే ముండ్ల పొద నడిమిని. ముండ్ల పొద ప్రక్కన, పైన, చెట్టు కింద, నడిమిని. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు పదం రాయటమే అద్భుతకరమైన పదం అంట. ముండ్ల పొద నడిమిని. ఎవరు ముండ్ల పొద నడిమి ఉంటారా? ముండ్ల పొద నడిమి ఎవరు కూడా ఉండరు. ఎందుకని? ఎటు గదిలిన గుచ్చుకుంటాయి ముళ్ళు వచ్చి. అవునా? ఎటు గదిలిన ముళ్ళు వచ్చి గుచ్చుకుంటానే ఉంటాయి. దీనికి ఒక మంచి సంగతి మనకు న్యాయపతిలా పడింది. ఏమని న్యాయపతిలా పడుతుంది? అక్కడ చెట్లని సమావేశం అవుతాయి అన్నమాట. సమావేశం అవుతాయి ఏమని? మనందరం కలిపి ఒక రాజు నియమించుకుందాము, మన మీద ఒక రాజు కావాలి, మనం పరిపాలించడానికి ఒక రాజు కావాలనుకున్నారు. అనుకుంటే మరి రాజు ఎలా ఉండాలి? మంచివాడు కావాలి. ఎవర్రా మంచివారు? ఒలీవల చెట్టు. రైట్. వెంటనే ఒలీవల చెట్టు వర్తమానం పంపించాయి. ఒలీవల చెట్టు, మీరు మా మీద రాజుగా ఉండండి, మీరు మా మీద రాజుగా ఉంటే మాకు చాలా బాగుంటుంది అనగానే ఒలీవ చెట్టు అంది కదా, నాయన నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టిన నా తైలముని ఇయటం మానుకొని మీ మీద రాజుగా ఉండాలన్నా నేను ఉండను పో అని చెప్పాను. అనగానే ఇప్పుడు ఎట్లా? సెకండ్ బెస్ట్. తర్వాత ఎవరు చెప్పుడు? సెకండ్ బెస్ట్. అందరూ చెట్టుని అడిగారు. నేను మనుషుల్ని దేవుణ్ణి ఆనందపరుస్తానైతే అవన్నీ మానుకుని నీకు ఇచ్చానా? తర్వాత ఎవరో? ద్రాక్ష చెట్టు. అనగదా నేను మనుషులకి ఆనందం ఇస్తాను, దేవునికి కూడా ఆనందం ఇస్తాను. దేవుని మనుషులు బాటు మీ దగ్గర వచ్చి మిమ్మల్ని ఏలమంటావా? నేను చేయను పో అని చెప్పంటాను అనమాట. ఇకప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాదు, మిగతా చెట్లకి ఏం అర్థం కాదనమాట. ఎవరు కావాలి చెప్పంటే అప్పుడు మున్న చెట్టు కల్పించుకుంటుంది. మున్న చెట్టుని ఎవరు అడగరు. మున్న చెట్టు అడిగిద్ది అనమాట. ఏమని? మీకు ఎవరు వద్దంటున్నారు కదా, కాబట్టి నేను ఉన్నాను, అందరు మీరు అడుగుతున్నారు కాబట్టి వద్దు అంటున్నారు, నేను వచ్చాను, మీకు ఇష్టమైతే మీ మీద మీరు రాజుగా ఉంటా అని చెప్పాను. ఏం చేయనయ్యా? పొలవటానికి. అర్థమవుతుందే? అటు గదిలిన పొలవటమే, ఇటు గదిలిన పొలవటమే. దాని మధ్యలో పోయావా ఇక చచ్చావే. అలాగైతే అక్కడ అది ఒక ఉపమానంగా న్యాయపతి గ్రంథం చెప్పబడింది.
అంటే అర్థం ఏంటిది? ముండ్ల పొదను ఎవరు మెచ్చుకోరు, ముండ్ల పొదను ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ యెహోవా దూత ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ముండ్ల పొద నడిమిని. పక్కన కూడా కాదు, మనం చూడండి, విచిత్రం కదా, అవునా? అంత మాత్రం కాదు, మనకు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడు బలిచినప్పుడు అక్కడ కూడా ఎక్కడ ఉన్నాడు? పొటేలు ఎక్కడ ఉన్నది? పొదలోనే. ఏం పొద అది? అది ముండ్ల పొదే. ఆ ముండ్ల పొదల్లో కొమ్ములు చిక్కున్నటువంటి పొటేలు, అది ముండ్ల పొదే. అలాగైతే ఇది మనకు ఏమి నిరూపిస్తున్నది? ఇది మానవుడు ఎలాంటి వాడు నిరూపిస్తున్నది. మానవుడు ఎవరని చెప్పంటే, ఒక మాట చెప్తే ఏమని చెప్పాలి? వారి అని చెప్పంటే ముండ్ల పొద. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి ఏమని? నేను ఎవరిని ప్రశ్నించుకున్నప్పుడు ఏమని చెప్పుకోవాలి? ముండ్ల పొద అనుకోవాలి. కానీ నేను అందరూ చెట్టుని, నేను ఒలివల చెట్టుని, నేను ద్రాక్ష చెట్టుని అనుకుంటే అంతకంటే మోసం ఇంకొకటి లేదు. మనము వాస్తవంలో చూసుకున్నప్పుడు మనం అందరం కూడా ఏ మినహాయింపు లేకుండా, మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరైనా సరే ఎటువంటి మినహాయింపు లేకుండా మనందరం ఎవరమే? ముండ్ల పొదలము. కనుక మనం ఎప్పుడైనా సరే ఏం గుర్తుపెట్టుకోవాలి? ముండ్ల పొద. మనం ఎవరమే? ముండ్ల పొద. అలాగైతే ఇప్పుడు దేవుడు ఎవరు కోరుకున్నారు? ముండ్ల పొదలో ఆయన ఏం కావాలి కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన మండాలి. ఎక్కడ మండాలి? ముండ్ల పొదలో మండాలి. ఓ, ఇదేమిటిది? ఎవరు కోరుకోని పని ఇక్కడ ఎందుకు దేవుడు కోరుకున్నాడు? అవును కదా. మనం ఒక వ్యక్తిని సేవకు నియమించుకోనుకోండి, ఉదాహరణ అనుకుందామండి. ఎలాంటి వ్యక్తిని సేవకు నియమించుకుంటాము? ముండ్ల పొదను నియమించుకుంటాం. మనం అయితే వద్దు వద్దు వద్దు, ఈయన గెలుచుకుంటే సంఘం అంతా పాడైపోద్ది. అవును కదా. ఎవరిని పెట్టుకోవాలి? మంచివాడిని పెట్టుకోవాలి. మంచివాళ్ళు 100% మంచి లక్షణాలు ఉండాలి, అన్ని సుగుణాలు ఉండాలి, అన్నీ బాగున్నవన్నీ పెట్టుకోవాలి. ఇంకా ఇంకేమన్నా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అన్నీ బాగుండాలి. అవునా కదా. మన ఎంపిక అయితే ఇలానే ఉంటుంది కదా. మరి యేసుప్రభు వారు వేసారు. యేసుప్రభు వారు ఎవరిని అనుకున్నాడు? అక్షరం ఒక రాదు పట్టుకొస్తే, అంతే కదా. పట్టుకొస్తే అక్షరం ఒక రాదు. పోనీ భాష ఏమన్నా అందంగా ఉంటుందా? యాస యాస పోనీ యాసో ఏదో ఉంటుంది అని చెప్పి అనుకుంటే పోనీ ఏమైనా సమర్థవంతం పనిచేస్తారా? చేయలేరు. మనకేమంటాము? భలే దేవుడు, నువ్వు భలే వాళ్ళని ఇచ్చావు నాకు, నువ్వు ఇలాంటివి ఏమంటే ఇలాంటి వాళ్ళని ఇచ్చావు, వీళ్ళని పెట్టుకుని ఎప్పుడు నేను ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళని ఎప్పుడు నేను తయారు చేయాలి, మళ్ళీ నాకు ఇచ్చిన కాలమే 3.5 సంవత్సరాలు చేతులు పెట్టావు, 3.5 సంవత్సరాలు ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కావాలి అంటాం. మనమైతే తప్పకుండా అంటాం. కానీ ఇక్కడ ప్రభువుకి ఇచ్చిన వారందరూ కూడా ఇలాంటి వారే. అంటే అర్థం ఏమిటిది? ఆయన ముండ్ల పొద లాంటి వ్యక్తులతోటి ఆదాం మొదలుకొని బాధపడుతూనే వస్తున్నాడు. కానీ ఏ వ్యక్తిని ఆయన కాదనలేదు, తృణీకరించలేదు, వద్దనుకోలేదు. వారిలోని మండాలను కోరుకున్నాడు. ఇదే దేవుని చిత్తము. కనుక మనకు దేవునికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో కదా. మనం ఏమంటాం? దేనిని భరిస్తాం, కానీ ఈ ముండ్ల పొద నిలబడేస్తాము. అవునా? ముండ్ల పొద నిలబడేస్తాము, మాకు వద్దులే బాబు అని చెప్పుకుంటారు కదా. అలాగైతే ఇక్కడ మనం ఎలాంటి వారమో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మోషేకు వివరిస్తూ ఉన్నాడు, మోషేని వెలిగిస్తూ ఉన్నాడు. చూద్దాం ఏం జరిగింది ఇక. ముండ్ల పొద నడిమిలో చూద్దాం ఇక. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ చూస్తున్నాం కదా. ఎక్కడ ప్రత్యక్షమయ్యాను? ఇప్పుడు ముండ్ల పొద నడిమి. ఏంది నడిమి అంటే అర్థం ఏమిటిది? మధ్య. అంటే ముండ్ల పొద నడిమి అని చెప్పంటే ముండ్ల చెట్టు లోపల, ముండ్ల చెట్టు మధ్యలో అని అర్థం, అంతే కదా. నడిమి అన్నప్పుడు అర్థం ఏమొస్తుంది? ముండ్ల చెట్టు లోపల ఉంటేనా లేకపోతే బయట ఉంటే నడిమి అంటారా? లోపల ఉండాలి, ఇది దాని భావము. ముండ్ల చెట్టు లోపల. అలాగే దేవుడి కోరిక ఏమిటిది? ఆయన ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఇప్పుడు ముండ్ల చెట్టు లోపల ఉండాలనేది ఆయన ఆశ. ముండ్ల చెట్టు లోపల ఉండాలనేదే ఆయన ఆశ, ఆయన కోరిక. అలాగైతే దేవుడు కోరుకున్న కోరిక ఏం చెప్పంటే ఆయన మనలో ఉండాలనేదే ఆయన తపన. ఈ మధ్యకాలంలో ఒకసారి నేను సేవలోకి వచ్చిన తర్వాతనే ఒక సంగతి చూశాను అన్నమాట. పేపర్లో రాశారు ఇంటర్వ్యూ, ఒక మంచి శాస్త్రవేత్త ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట. ఎందుకో ఆయన భారతదేశం వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా ఏం చేశారు? ఆయన్నే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అనుభవం చెప్తున్నాడు అక్కడ.
ఏమన్నా తెలుసునా, ఇక రాబోయే తరాల్లో పుట్టే పిల్లలందరూ ఎలాగుండాలో తెలుసా? అందరూ తెలియగల వాళ్ళే కావాలి. ఇప్పుడు ఎలాగుంటున్నారు? అందరు తెలియగల వాళ్ళ? 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లల్లో తెలియగల వాళ్ళు ఎంతమంది? ఏ 2-3, అవును కదా, ఏ 4-5 ఉంటారు. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? తెలివి తక్కువ వాళ్ళు. అలాగే ఎలాగుంటే రాబోయే రోజుల్లో సమాజం బ్రతకలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఏం ప్రయోగం చేస్తామని చెప్పంటే అందరూ తెలియగల వాళ్ళే పుట్టాలి. ఇక్కడ మీరు ఏం చేయాలి? తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏ లక్షణాలు కావాలో చెబితే దాన్ని బట్టి మేము చేస్తాము, పుట్టే పిల్లలు ఆ విధంగా పుడతారని చెప్పన్నారు. నాకు ఒకసారి మైండ్ గిర్రం తిరిగిపోయింది. ఏంది దేవుడు చేసి మరి నువ్వే చేస్తావా అనిపించింది నాకు. చేస్తామని చెప్పన్నారు వాళ్ళు. అలాగైతే మరి పాజిబిలిటీ అయిందా? కాదు. ఎందుకని? ఆయన తరం కాదు, ఆయన వల్ల కాదు. కారణము మానవుడు ఇప్పుడు ముళ్ళపొద తయారయ్యాడు. నువ్వు ఒక ముళ్ళపొదగా ఉండి ఇంకో ముళ్ళపొద మంచివాడిని తయారు చేస్తుంది చెప్పంటే కుదురుతుందా? తాగిపోతాడు ఉండి ఏమంటాడు ఇప్పుడు? తాగిపోతుంటారు కదా, ఏయ్ తాగితే చంపేస్తాను చెప్పాను ఏమంటాడు వాడు? ముందు నువ్వు తాకుండా మానుకోవా, తర్వాత జీవితం అని చెప్పి అంటాడు. అలాగైతే ఇది మనకు ఏం నేర్పిస్తున్నది పాఠము? ఏ శాస్త్రవేత్త అయినా సరే అతను ముందు ముళ్ళపొదై ఉన్నాడు. ముళ్ళపొద ఉన్నాయి నేను పెద్ద మేధావం తయారు చేసి చెప్పంటే అది వర్కౌట్ కాదు, వల్ల ఇది జరగదు. కనుక ఇక్కడ దేవుడికి ఉన్న కోరిక ఏంది అంటే మనలో మండాలి. ఆయన కోరిక ఏమిటిది? మనలో మండాలి, మనలో మండాలి. ఇదే మనం నేర్చుకోవాలి. ఎందుకు మనలో మండాలి? మనలో ఎందుకు మండాలి అంటే అర్థము ఇక్కడ ఈ వింతనే మోషే చూశాడు, దాని ద్వారా పట్టబడ్డాడు. ఇప్పుడు ఈ వింత కూడా మనకు కూడా ఏం చేయాలి? అర్థం అవ్వాలి. ఇక్కడ కారణం ఏం చెప్పంటే అక్కడ చూస్తున్నాం కదా, ఒక పొద నడిమి అగ్నిజ్వాల యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ మనకు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన పొద నడిమిని ప్రత్యక్షమయ్యాడు. ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు? అగ్నిలో, అంతే కదా, అగ్ని జ్వాలలో. అలాగైతే ఇప్పుడు ఆయన ఎలా మండుతున్నాడు? అగ్నిగా. ఇదేమిటిది? మరి ముండ్ల పొదలో మండితే మరి ముండ్ల పొద ఏమైద్ది? కాలిపోవాలి కదా, ముండ్ల పొద కాలిపోవాలి. కానీ ఇదేం కావట్లేదు, కాలిపోవటం లేదు, మండుతున్నది కాలిపోవటం లేదు. అందుకని మోషే ఆకర్షించబడ్డాడు. ఏమిటండి ఇది విచిత్రంగా ఉన్నదే, నేను అనేక చెట్లు చూశాను, అడవిలో కాలిపోవడం చూశాను, నిప్పేస్తే ఏమవుతుంది? కాలిపోతాయి. మరి ఇది ఎందుకు కాలిపోవడం లేదు? ఇదేది వింతగా ఉన్నదే. వింతే. ఇదే మనం కూడా తెలుసుకోవాల్సిన వింత. ఆనాడు మోషే మాత్రమే కాదు, మనం కూడా తెలుసుకోవాల్సిన వింత ఏంటి చెప్పంటే ఇక్కడ దేవుడు మన లోపల ఎలా మండాలనుకుంటున్నాడు? ఆయన అగ్నిగా మండాలనుకుంటున్నాడు. అక్కడ అగ్నిగా మండితే మరి మనం ఏమవుతాము? ఈ ముండ్ల పొద ఎలాగున్నదో మనం కూడా అలాగనే ఉంటాము. ఈ ముండ్ల పొద కనుక నిజంగా మండితే కాలిపోతే అప్పుడు దాని అర్థం ఏమిటిది? మనిషి పనికిరాడని అర్థం. ముండ్ల పొద కనుక కాలిపోతే మనిషి దేనికి పనికిరాడు? దేవుని పనికి మనిషి పనికిరాడని అర్థం. ముండ్ల పొద నిలిచి ఉందని చెప్పి అర్థం ఏమిటిది? ముండ్ల పొద లాంటి వ్యక్తులు దేవునికి పనికి వస్తారని అర్థం. అలాగైతే ఇది మనకు ఏం సత్యాన్ని నిరూపిస్తున్నది? ఇక్కడ దేవుడు ఎవరో? దేవుడు దహించు అగ్ని. లేఖనం అదే తెలియపరుస్తున్నది. ఎబ్రీ పత్రికలో చూస్తాం కదేమని, దేవుడు ఎవరని చెప్పంటే దేవుడు దహించు అగ్ని. మరి దహించు అగ్ని మనలో మండితే ఏమవుతాం? మనం కూడా కాలిపోవాల్సింది. ఎందుకంటే అగ్ని యొక్క లక్షణం ఏమిటిది? కాల్చటమే. అగ్ని యొక్క లక్షణము కాల్చివేయటము. ఏం కాల్చివేస్తుంది? పనికిరాని మొత్తాన్ని కాల్చివేస్తుంది. అర్థమవుతుందా? ఇది మనం నేర్చుకోవాలి. మరి పనికొచ్చేది కాల్చదా అని చెప్పండి, కాల్చదు. మరి ఇంటికి నిప్పెడితే కాలిపోతుంది కదా. ఇల్లు కట్టాల్సింది ఎందుకు కట్టాలి? అందుకే జనం నేర్చుకున్నారు ఏమని, బాబు కర్రా గడ్డి కొయ్యకాలతో కడితే ఇల్లు కాలిపోద్ది, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇటుకలతో కట్టుకుందాం. ఇల్లు వానబడ్డా నిప్పులేసినా ప్రమాదం లేదని చెప్పంటే ఇట్లా ఇటుకలతో కట్టుకుంటే కాదు. అలాగైతే ఇల్లు ఎలా కట్టాలో ఇప్పుడు అధునాతన శాస్త్రం చెబుతున్నది. పూర్వీకులారా మీరు కట్టుకున్న పద్ధతి సరైంది కాదు, ఇప్పుడు కట్టుకోవాల్సిన పద్ధతి ఇదని చెప్పని నేర్పిస్తున్నారు. అలాగైతే ఇక మనం ఏం నేర్చుకోవాలి? మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు దహించు అగ్ని ఏం దహిస్తాడు? మనలో పనికిరాని మొత్తాన్ని దహించి వేస్తాడు.
మనలో ముండ్ల స్వభావాన్ని దహించి వేస్తాడు, కాల్చి వేస్తాడు. అందుకని ఇక్కడ ఆయన మనలో మండాలి, మండటమే ప్రధానమైన సంగతి. అలాగైతే ఆయన మండినప్పుడు మనం ఏమవుతాం? లెక్క అయితే కాలిపోవాలి. మరి కాలిపోము. ఎందుకు కాలిపోము? కారణం ఏంది చెప్పంటే ఆయనే కాలే ఇంధనం కూడా ఆయనే కావాలి. కాలే ఇంధనం కూడా ఏం కావాలి? ఆయనే కావాలి. మీరు చూడండి, సూర్యుని చూస్తే సూర్యుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు మండుతూ ఉంటాడు కదా. శాస్త్రవేత్తలకు డౌట్ వచ్చింది, ఈయన ఎప్పుడు పుట్టాడా అని చెప్పని. లెక్క ఎంత 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 లెక్క వచ్చినది? కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వచ్చింది. ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాలు? 100 కోట్లు. 100 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఎలా మండుతున్నాడు? ఇలా డౌట్ వచ్చింది, ఎలా మండుతున్నాడు? మరి ఏదైనా వస్తువు మండుతుంటే దాన్ని సర్వీస్ అయిపోతే అయిపోదా? అయిపోద్ది. మరి ఎందుకు ఎలా మండుతున్నా చెప్పి పరీక్షించినప్పుడు అక్కడ ఏం తెలుసునా, మండే వస్తువే మరలా మరొక రూపంలో మారుతా ఉన్నది. మండిన వస్తువే మరొక రూపంలోకి మారిపోతూ ఉన్న కారణం చేత ఏమవుతుంది? అక్కడ రీసైకిల్ జరుగుతుంది అన్నమాట. అందువల్ల సూర్యుడు ఇంకా ఎన్నో కోట్ల సంవత్సరాలు మండుతాయని వారికి అర్థమైపోయింది. అలాగైతే ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంది చెప్పంటే, మనం కూడా ఎవరమే? మనం కూడా ముండ్ల పదమే. కానీ ఈ ముండ్ల పదలో మండే ఆయన ఏం చేస్తాడు? ఆయనే తనకు తాను ఇంధనంగా మండుతాడు. ఆయన తనకు తాను ఇంధనంగా మనలో మండుతాడు. కాబట్టి మనమేం కాము, మనం గాలిపోము. ఇది సైంటిఫిక్ నిరూపణ అయిందే కాదా? నిరూపణ చెప్పవచ్చు. ఎందుకని నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశానన్నమాట. ఉదాహరణ చెప్పుకుందామండి. చలిమంట కాసుకుంటున్నాము. చలిమంట కాసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? మంట కాసుకోవడం అయిపోద్ది, అవునా? పెద్దలు ఏమంటారు? రే వెళ్ళిపోతున్నారు ఏంటిరా? ఆ ఇళ్ళని బట్టి ఏమైపోద్ది? పూరీలు తగలబడతాయి. ఏం చేయమనేవాళ్ళు? వెంటనే ఆర్పమనేవాళ్ళు. మేము చేసేవాళ్ళము, నీళ్ళు తీసుకొచ్చి పోసేవాళ్ళం. నీళ్ళు పోయగానే ఏమైపోద్ది? మంట అయిపోతుంది, ఆరిపోతుంది. అంటే మాకు చిన్నప్పుడు ఏం తెలిసింది? నిప్పుకి ఏది భయం అని చెప్పంటే నీళ్లు చూస్తే భయం. నిప్పుకి ఏది భయం? నీళ్ళు అంటే భయం అనే సంగతి తెలిసింది. నిప్పు దేని భయపడదు? శాస్త్రం కూడా ఒక సామెత కూడా ఏమని, నిప్పు దేని భయపడదు? దేని భయపడిద్ది? నీళ్ళని చూసి భయపడిద్ది అని సామెత అన్నమాట. అలాగైతే తర్వాత పిల్లలు కదా, సినిమా పిచ్చి కదా, సినిమాకి వెళ్తే అందులో ఒక ఫైటింగ్ పెట్టారన్నమాట. ఆ ఫైటింగ్ నేను తెలుసునా, హీరో చేతులకి కాళ్ళకి నిబ్బెట్టుకుంటాడు. అర్థమైందా? చేతులకి కాళ్ళకి నిబ్బెట్టుకుంటాడు. నిబ్బెట్టుకుని కొట్టనే పోతే ఇంకెవడొస్తుంది ఆయన దగ్గరికి? అర్థం కాలా? మాకు ఇది ఇంత అన్నమాట. ఏమి ఎంత? ఆ చేతులు నిబ్బెట్టుకుని యుద్ధం ఫైటింగ్ చేస్తున్నాడని చెప్పని. ఎలా మరి ఈయన ఒళ్ళు కాదా? సంథింగ్ ఏదో ఉందనిపించింది. తర్వాత ఏం పోయి ఆ ఫైటింగ్ అయిపోయి పోయి నీళ్ళ పెడతాడన్నమాట, ఆరిపోద్ది. తర్వాత ఇంకో ఫిల్మ్ చూశాను అన్నమాట. అందులో దగ్గర చూసినా నిప్పు పెట్రోల్ పోస్తారు. ఎందుకు పోస్తారు? నదుల్లో పెట్రోల్ పోస్తారు. పోసి నిబ్బెడితే ఏమైపోతుంది? నీళ్ళల్లో అతని మంటలు వేసింది. ఇప్పుడు దాకా నేను ఎన్న బోధం అయిపోయింది. చిన్నప్పుడు ఏమన్నా బోధం ఏమిటిది? నిప్పుకి ఎవరు భయము? నీళ్ళు భయము. మరి ఇప్పుడు ఏమిటిది? ఇది నీళ్ళలో నిప్పు మండుతుంది ఏంటి అంటే ఇక్కడ ఏదో జరిగితేనే కదా. అప్పుడు ఆలోచన పడ్డానమాట, ఏమిటి ఇదే ఎట్లా జరుగుతుంది? నిప్పుల్లో మంట మరిపోయేది నీళ్ళే. ఆ నీళ్ళని లెక్క చేయకుండా మంట మడుతుంది ఏమిటిది? ఇది అంటే సంథింగ్ ఏదో జరుగుతుందని అర్థం కదా. ఏదో సంభవించింది, ఏదో జరుగుతున్నది అనేటిది. ఆ తర్వాత అనుమానం వచ్చింది నాకు. తర్వాత పరిశీలన చేస్తే అది వాస్తవమైనది. అనగా దీని భావం ఏంది చెప్పంటే, ఒక వస్తువు తనను తాను కాల్చుకుంటున్నప్పుడు, వేరే దాని మీద ఆధారపడకుండా తనను తాను కాల్చుకుంటున్నప్పుడు దేనికి లొంగాల్సిన అవసరంలా. దీనికి మరో ఉదాహరణ నేను తర్వాత చూశాను అనమాట. ఏంటో చెప్పంటే, ఒక వ్యక్తి అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్తే అక్కడ ఏ నీళ్ళు దొరుకుతాయి తెలుసునా? మరి నీళ్ళు తాగాలిగా. అన్ని పురుగులు ఉన్న నీళ్ళు దొరుకుతాయి, పచ్చగా ఉంటాయి నీళ్ళన్నీ. అది తాగితే మరి దొరుకుతాడా? అందుకేం చేసి తెలుసునా, ఆయన దగ్గర పోయేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్తాడు అన్నమాట. ఆ ఖాళీ బాటిల్ ఉంది, దాని నిండా నీళ్ళు తీసుకున్నాడు. తీసుకుని తెలుసునా, నిప్పు పెట్టాడు. పైన బాటిల్ని తీసి నిప్పులు పడేసాడు. లెక్క అయితే బాటిల్ ఏం కావాలి? కానీ కాళ్ళ. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, చూస్తున్నా మీకు వింతగా ఉంది కదూ, బాటిల్ కాలిపోద్ది అనుకున్నారు కదూ, కాలదు అని చెప్పన్నాడు. ఆయనకి అన్నదన్నమాట. ఎందుకని చెప్పంటే, ఇక్కడ హీట్ అవుతుంది ఏమిటిది? బాటిల్ కాదు, బాటిల్లో ఉన్న నీళ్ళు అని చెప్పి అన్నాడు. బాటిల్లో ఉన్న నీళ్ళు కనుక మరిగితే
అది ఒక హీట్ అయ్యేదాకా, ఒక స్థాయిలో హీట్ అయ్యేదాకా ఈ బాటిల్కి ఏం కాదని చెప్పి అన్నాడు. అదే అప్పుడు ఏమైపోద్ది, బయట మంట లోపల కూడా హీట్ పెరిగినాక ఏమైపోతుంది, అప్పుడు బాటిల్ కాలిద్ది. అంటే అర్థం ఏమిటిది, తనను తాను ఇంకోటి భరిస్తున్నది. నిప్పుని ఏం చేస్తుంది, ఇంకో వస్తువు భరిస్తున్నది. భరించేప్పుడు ఏమవుతుంది, దీనికేం కాదు. అలాగైతే ఇక్కడ కూడా నియమం ప్రకారం చూసుకున్నప్పుడు ముండ్ల పొద ఏం కావాలి, కాలిపోవాలి. కానీ కాలిపోయిన అర్థం ఏమిటిది, నిప్పుకి ఏదో ఇంకొకటి తోడైంది కదా, ఇంకోటి ఏదో తోడైనది అనగా ఎవరో కాదు, దేవుడు తనను తానే దహించుకుంటూ ఉన్నాడు. మానవుడిని దహిస్తే ఏమవుతాడు, మానవుడు నశించిపోతాడు కదా. అలాగైతే ఇప్పుడు దేవుడు కోరుకున్నది, అయితే ఆయన తనను తానే దహించుకుంటూ ఉన్నాడు. ఆయనకున్న నిత్యశక్తి వల్ల అంతం పొందుతాడని చెప్పంటే అంతం పొందడు. కనుక ఆయన నిత్యశక్తిని మనం చూస్తున్నాం. అలాగైతే ఆయన కోరిక ఏమిటిది, మనలో మండాలని. ఏమండి, మనం ముండ్ల పోదా, పోనీ మంచోళమా కాదు, పోనీ మనం పనికొస్తామా కాదు. మరి ఇప్పుడు అంత సామర్థ్యం ఉన్న ఆయన మనల్ని ఎందుకు కోరుకుంటున్నాడు? ఎస్, ఆయనకున్న కోరిక అదే. మనం ఏం చేస్తాం, మనకి కెపాసిటీ మనం చేస్తాము. నీలోకి వచ్చి నేను కావటం ఎందుకు, నీలోకి నేను రావటం ఎందుకు, నేనే కావటం ఎందుకు? పేరు ఎవరికి వస్తుంది ఇప్పుడు, మోసకి వస్తుంది కదా, అంతే కదా. మరి ఇప్పుడు మనకి ఏమంటాము, ఏ భలే ఉంది చిత్రంగా, ఏమయ్యా కాలేదేమో నేనా, మండేదేమో నేనా, పేరేమో నీకా. ఆ పని ఏం చేస్తాను, ఆ పని నేను చేసుకుంటూ పోవాలా? ఏమంటాము, ఇది భలే ఉంది, బియ్యం ఇచ్చి బోడుకున్నట్టు ఉంటుంది అంటామా అనమా? అలాగైతే పేరెవరికి, పేరేమో మనకి, మండేదేమో దేవుడా. నేను ఎన్ని సంవత్సరాలు తింటున్నానో, ఏమంటారు వాక్యం బోధన చెప్పాను కానీ, చెప్పేసి ఆవిడ మంచోడేనా, చెప్పేసి ఆవిడ మంచోడే కాదు, నీకెందుకు లోపల దేవుడు మాట్లాడుతున్నా అంటారా అనుకుంటే, ఆహా, దేవుడు మాట్లాడతాడన్న సంగతే ఎవరు పట్టించుకోరు. ఏమంటారు, చెప్పే బోధకుడు ఎవరో టాప్ స్పీకర్ కావాలి. టాప్ స్పీకర్ అయితే పోదాం, లేకపోతే ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, ఇంట్లో కూర్చుని అనుకుంటా ఉంటారు. అలాగైతే ఇక్కడ ఏమర్థం వస్తున్నది, మనం ఎవరిని చూస్తున్నాము, వ్యక్తిని చూస్తున్నాం కానీ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి చూడటం లేదు. అలాగైతే దేవుడు మనలాంటి వాడికి మన పరిస్థితి అవుతుంది. మనం అసలు ఒప్పుకుంటామా? పేరు నీకు వస్తుంది, అసలు పని చేస్తుంది మొత్తం నేను, అసలు చేస్తుంది మొత్తం నేను, పేరు నీకా, అసలు ఇది బాగోలేదు, తీసి పడేయి అంటామని మనం అయితే. ఎస్, కానీ దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన కోరిక మనలో మండాలనేది. ఇది ఎప్పటి కోరిక తెలుసునా, ఎప్పటి కోరిక తెలుసా? ఆదాము చేయకముందున్న కోరిక ఇది. ఆదాముని భూమి చేయకముందున్న కోరిక దేవుని కోరిక. ఇంకో మాట చెప్పినట్టయితే, అసలు సృష్టి లేనప్పుడు దేవునికి ఉన్న కోరిక ఏమిటా కోరిక అని చెప్పంటే, మనిషిలో మండాలి, మనిషిలో ప్రకాశించాలి, మనిషిలో నుండి వ్యక్తం అవ్వాలి. ఇది దేవునికి ఉన్న కోరిక. ఎప్పటి కోరిక? ఇప్పటి కోరిక కాదు, అసలు తరాల ముందు నుంచి కోరిక, అంటే నిత్యత్వం నుంచి ఆయనకున్న కోరిక ఇది. మనిషిలో మండాలనేది దేవునికి ఉన్న కోరిక. అయితే మనిషి ఏమయ్యాడు, అపవాది మాటని పడిపోయాడు. కానీ దేవుడు తనకున్న కోరికను ఆపుకోలేదు. ఆయన పడిపోయినా సరే ఆ ముండ్ల పొదలోనే మండుతనుకున్నాడు. అయితే ఇక్కడ మరి ఇప్పుడు ముండ్ల పొద ఏమవుతుంది, లెక్క అయితే కాలిపోతుంది. కానీ మరి కాలం లేకుండా చేసి ఇప్పుడు ఆయన తను తాను ఇంధనంగా మాడుకున్నాడు. మరొక మాట కూడా మనం ధ్యానం చేసే అవసరం ఉంది. ఇక్కడ మరొక పని కూడా దేవుడు చేశాడు. ఏంటో పనుకున్నట్లయితే మనం చూద్దాం. ఇప్పుడు ఆదికాండం మరలా 3వ అధ్యాయం వద్దామండి. 3వ అధ్యాయం చూసుకున్నప్పుడు అక్కడ చేసాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తిన్నారో అప్పుడు ఏం చేశాడు ఆయన, చూద్దాం. అక్కడ 3వ అధ్యాయము 24 చదువుకుందామండి. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇప్పుడేమైనది, జీవవృక్షం దగ్గర పోనెక్కనేసి ఇప్పుడు ఆయన ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, ఖడ్గజ్వాల బలిపోతాడు, బలిగాడ బలిపోతాడు. ఆదాం కనుక ధైర్యం చేసి కనుక లోపల పోతే పరిస్థితి ఏమవుతుంది, ఖడ్గజ్వాల వచ్చి ఆదామును కాల్చి పడేస్తుంది. అందుకని ఆదాం యొక్క బాల ఇక దిక్కు కూడా బాల. అందుకని ఆదాము జీవవృక్షం తినలేదు కాబట్టి మరణించాడు. ఓకేనా? అలాగైతే
మరి ఇప్పుడు మోషే ఏం కావాలి? ఇప్పుడు అగ్ని తాకిడికి లెక్క అయితే ఏం కావాలి? ఈ ముండ్ల పొద కూడా కాలిపోవాలి. కాలిపోదని అర్థం తెలుసునా? అక్కడ విమోచన జరిగిందని అర్థం. అంటే ఇప్పుడు దేవుడు వాడుకోనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు విమోచన చేస్తాడు ఆయన. అందుకని ఆదాం తప్పించిన తర్వాత ఏం చేశాడు? ఆదాం కోసము ఒక విమోచన కార్యం ప్రారంభించాడు. అలాగైతే మోషేకు కూడా ఏం చేశాడు తెలుసు? దేవుడు విమోచనను సాధించాడు. ఆ విమోచన ఎలాంటిదో తర్వాత మోషేకు వివరించాడు. మనం కూడా ఇప్పుడు వాడుకుంటున్న దేవుడు ఎలాగా? మనం విమోచించబడకుండా వాడుకుంటున్నాడు దేవుడు? విమోచించబడకుండా మనం వాడుకుంటున్నాడు ఆయన? వాడుకోడు. అలాగే చెప్పని మనం విమోచించబడ్డాం కాబట్టి మనలో మూలతత్వం పోతుందా? పోదు. మూలతత్వం అనేది ఉంటుంది. మూలతత్వం అనేది ఉంటుంది. అలాగైతే మనలో ఏం జరిగినది? విమోచన కార్యం నెరవేరినది. విమోచన కార్యం నెరవేరిన కారణం చేత దేవుడు మనలోకి రాగలిగాడు. విమోచన కార్యం జరగకుండా మన దేవుడు మనలోకి రాలేదు. ఇది మాత్రం మర్చిపోవద్దు. మనలోకి ఎలా వచ్చాడు చెప్పంటే దేని ఆధారంగా వచ్చాడు ఆయన? విమోచన బట్టి మన లోపలికి వచ్చాడు. కానీ విమోచన లేకుండా ఆయన మన లోపలికి మాత్రము రాలేదు. ఇది మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అంశము. అలాగైతే ఇక్కడ ప్రభు మనలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? విమోచన తర్వాత వచ్చాడా? విమోచన ముందే వచ్చాడా? విమోచన తరువాత. కనుక సూత్రం మారదు. అలాగైతే మనం ముందు రక్షించబడతాము, అదే విమోచన. క్రీస్తు శిలువను అన్వయించుకుంటాము, అది మన విమోచన. ఆ తర్వాతనే దేవుడు మనలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు మన లోపలనే. మరి ఎప్పుడు వచ్చాడు ఆయన మన లోపలకు? రక్షించబడ్డ రోజే వచ్చాడు. మరి ఇప్పుడు ఉన్నాడు లేడా? ఇప్పుడు మన లోపలనే ఉన్నాడు. పోనీ మన స్వభావం మారిందా? మారలేదు. రోజు ఏదో చేస్తూనే ఉంటాం. అలాగైతే మనం ఎవరో తెలుసునా? విమోచించబడ్డా కానీ మనం ఇంకొన్ని ఏమై ఉన్నాము? ముండ్ల పొదవై ఉన్నాము. ఏ ముండ్ల పొద? విమోచించబడిన ముండ్ల పొద. మన ఏ పొదల పొద? ఇప్పుడు విమోచించబడిన ముండ్ల పొద. అంటే అర్థం ఏమిటిది? సమయం దొరకాలే కానీ ఏమన్నా పుడుస్తూనే ఉంటాం అనమాట. మనం ఏం పొందుకున్నాము? విమోచన మాత్రం పొందుకున్నాము, కానీ ఏం పోగొట్టుకోలేదు. ముళ్ళని ఇంకా పోగొట్టుకోవాలా? ముళ్ళని ఇక్కడ మనము పోగొట్టుకోలేదు. కానీ ప్రభు నుంచి తెలుసునా? ఆ ముండ్ల బాధపడ్డాడు ఆయన. అందుకే ఆయన తల మీద ఏం పెట్టబడ్డాయి? ముండ్ల కిరీటం. ఎక్కడదా ముళ్ళు? ఈ ముళ్ళే కాదు. ఎస్, ఆయన ఒక రోజున మరణం అనే ముళ్ళు విరిచేస్తాడు. దాంతో ఏమైపోతుంది? మరణానికి బలం లేకుండా పోతుంది. మరణము బలహీనం అవుతుంది. అలాగైతే ప్రభువారు ఈ పని కూడా మన కోసం చేయబోతున్నాడు. ఇక ముళ్ళు ఉండవు, మరణ బలము కూడా ఉండదు. సమస్తము అంతమొందించబడబోతూ ఉన్నాయి. ఇదే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా మనల్ని ఆయన మనం వాడుకోనుకుంటున్నాడు అనడానికి ఎంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి ఉండదు, కనపడదు. ఎందుకని? ఇది ప్రాక్టికల్ ఉదాహరణ. ప్రాక్టికల్గా ఇది మంచి ఉదాహరణ అయి ఉన్నది. అలాగైతే ఇక్కడ చూస్తున్నాం కదా, ఏం కనిపిస్తున్నది? అగ్ని జ్వాలలో. అంటే ఆయన అగ్నిగా వచ్చాడు, కారణం ఆయన దేవుడు దహించు అగ్నే. కానీ ఇప్పుడు మనలో ఆయన మండాలని చెప్పంటే ముందు విమోచన కార్యం జరిగించాడు, ఆ తర్వాత మనలోకి వచ్చాడు. మనలోకి వచ్చి ఎలా మండాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన తనకు తాను మండాలనుకుంటున్నాడు. ఎలాగా? ఆయనే ఇంధనముగా. ఆయనే ఇంధనముగా మనలో మండుట చేత మనం ఏం చేయబడతామో? మనం మనిషిగానే ఉంటాం, అట్నే కాలిపోము. కానీ చూసేవారికి ఎలా ఉంటుంది తెలుసునా? వింత. ఏమంటారు తెలుసునా? ఇది లేదో తెలియని ప్రత్యేకత ఉంటుంది అనుకుంటారు. అర్థమవుతుందా? మనోడే కదా వీడు, మనోడే కానీ వీడు సంథింగ్ ఏదో జరిగింది లోపల, ఇది లేదో ప్రత్యేకత ఉంది. మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము చంపోతే పారిపోయినాడు, నువ్వు చంపోతే పారిపోయిన వాడివి. అంత మాత్రం కాదు, ఒక బానిస కుమారుడివి, నువ్వు కూడా బానిసవే. పొరన్నాడు కదా, మోషే ఎందుకు మీరు పని చేసే పనులు జరగొడతారు? మీరు జరిగింది కాక వాళ్ళ పనులు కూడా జరగొడతారా? పోయి మీరు కూడా పని చేయకపోయి చెప్పి అన్నాడు. అవునా? అంటే ఫరో మోషే అంటే ఏమనుకున్నాడు? ఒక బానిస. కానీ తర్వాత ఫరోకి అర్థం ఏమని? మోషే లేదు, ప్రత్యేకత ఉందే, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఏంటో ప్రత్యేకత? ఈయనలో దేవుడు పనిచేస్తున్నాడు. అలాగైతే మనం ముండ్ల పదమే. చాలామంది అనుకునేటువంటి పొరపాటు భావన అని చెప్పంటే, వీడు పాస్టర్ అవగానే బుద్ధిమంతుడైపోతాడు, సూపర్ న్యాచురల్ మ్యాన్ అవుతాడు అన్నమాట. ఏమవగానే? పాస్టర్ అవగానే. ఇంకా విచిత్రం ఉంది ఏమని? వీడు నిన్న మాట దాకా బాబు తిరిగి వచ్చి ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎందుకో దేవుడు మనసు మార్చాడు, మనసు మార్చుకొని ప్రార్థనకు వస్తున్నాడు. వీడు ప్రార్థన రావడం ఆశ్చర్యం. ఏమిటి తెలుసునా? వీడు మారిపోయాడు రా,
మారిపోయాడు చెప్పంటారు అన్నమాట. ఇంకేమంటారు తెలుసునా, వాడు కానీ చిన్న తప్పు చేయని, ఏరా ప్రార్థన పోతున్నావే, ప్రార్థన పోతున్నావు, ఈ పని నువ్వు చేయొచ్చా, ఏది ప్రార్థనకు వచ్చింది ఇప్పుడే అంటే ప్రార్థన రాగా ఏమైపోతా అనుకుంటారు ఇప్పుడు, వీళ్ళు అసలు మొత్తం మానుకుంటా, అది అబద్ధం. మనం ఎవరు అని చెప్పంటే విమోచించబడ్డ ముండ్ల పొద, విమోచించబడ్డ ముండ్ల పొద అంటే అర్థం ఏమిటిది, మనల్ని దేవుడు విమోచించుకున్నాడు, విమోచించుకొని మన ద్వారా మండాలనుకుంటున్నాడు, ఒకనాటికి మనలో ఉన్న ముళ్ళును తొలగిస్తాడు. వెంటనే మారుతుంది అనుకోబాకండి, వెంటనే మారే పని సమాజంలో ఎందుకు ఉంటుంది, కానీ మనం ఒక ప్రత్యేక వ్యక్తులుగా ఉంటాము. ఎవరిని బట్టి చెప్తారా మాట, మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న దేవుని బట్టి. మనల్ని చూసి అంటారు కదా, వీళ్ళు ఏదో ప్రత్యేకత ఉందనుకుంటా ఉంటారు. ఇతను లేదు ప్రత్యేకత ఉన్నది, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతాయి, మన కళ్ళ ముందే పుట్టాడు, మన కళ్ళ ముందే పెరిగాడు, మనకు లేని ప్రత్యేకత ఆయనకి ఎందుకు ఉన్నది, ఇతని ప్రత్యేకత కాదు, అతనిలో మండేవాని ప్రత్యేకత అది. ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. తప్పకుండా నేర్చుకోవాలి. ఏమని, మనం మండుతున్నామని చెప్పంటే మనం కాదు, మనలో ఉన్న ఆయన మండుతున్నాడు, ఆయన వ్యక్తమవుతూ ఉన్నాడు, ఇదే దేవుని ప్రణాళిక అని చెప్పంటే. అలాగైతే సేవ రాయబారిగా వెళ్తా మాత్రమే కాదు, సేవ జీవితము ఇవన్నీ ఏమిటివి, మనం కాదు పని చేయాల్సింది. చాలామంది అనుకుంటే మాట తెలుసునా, చాలామంది దేవుడి సేవకుని పేర్లు చెప్పలే కానీ అంటారు కదా, అబ్బా నాకు తేలికొట్టలే బ్రదరు, అసలు ఎక్కడ తేలికొట్టుంది, ఆ సంఘం చూసి రావాలి, ఈ సంఘం చూసి రావాలి, ఆడగోలు మానపాలి, ఏడగోలు మానపాలి, నా ప్రాణం పోతుంది అనుకో, ఎందుకని అంత బాధ నీకు, ఇంకో శాఖను పెట్టరాదు, అట్ట పెట్టను నేను, ఇంకో శాఖను పెడితే ఎట్టాక అంత బాధ నీకు ఎందుకు, అవసరం లేదు కదా, ఇంకో శాఖను పెట్టచ్చు కదా, పెడితే ఆడేది ఆ బాధ ఆడు పడతాడు కదా, అట్ట పెట్టను మరలా, మళ్ళీ పేరు ఎట్టా పెట్టి పేరు ఎట్ట నాకు, మరి ఎవడు అన్నాడు ఆ మాట నిన్ను, అంతేనా. కాబట్టి ఇక్కడ ఏమర్థం వస్తున్నది, ఒకళ్ళకి అప్పచెప్పరు బాధ్యత, నీకు చూసుకోను ఆయన అని చెప్పి అన్నారు, మళ్ళీ నీ పేరు లేకుండా పోద్ది కదా, చెప్పాలి ఏమయ్యా నీకు ఎన్ని సంఘాలు చెప్పండి, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయండి అంటే ఇప్పుడు ఏం తగ్గకూడదు, పేరు మాత్రం తగ్గకూడదు అన్నమాట. కనుక ఇది నేటి పరిస్థితి. మనం నేర్చుకోవాల్సినది, మండేది మనం కాదు, పనిచేసేది మనం కాదు, మనలో ఉన్న ప్రభువు. ఇదే మాట కదా అపోస్తలుడు పౌలు అన్నది, కష్టపడింది అంటాడు కదా ఒక మాట సందర్భంలో, అపోస్తలుల కంటే నేను తక్కువ కాదు అంటాడు అన్నమాట. అంటే ఎవరికంటే మీరు పేతురు అంటున్నారా, పేతురు కంటే నేను తక్కువ, పైసా కూడా తక్కువ కాదు, పేతురు కంటే నేను ఎక్కువే. ఇంకో మాట సందర్భం వస్తే పేతుడిని గద్దించి పడేసా అని ఆయన అంటాడు కదా, అయినా కష్టపడింది నేను కాదులే అని చెప్పాడు మరలా. వెంటనే దానికి జ్ఞాపకం వచ్చింది, ఒరే నాయన నువ్వు పౌలు, నువ్వు మండేవాడు అయినా కానీ నువ్వు కూడా ముండపోదువే నాయన అనుకుంటాడు అన్నమాట. వెంటనే అయినా కష్టపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప అని చెప్పి అన్నాడు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. ఇది మనం నేర్చుకున్న బదులు విన్నాం కదా. మనలో మండేది, మనలో పని చేసేది, మనలో కార్యకారి అయ్యేది ఎవరో, దేవుడే కార్యకారి అవుతాడు. అనగా మన ప్రభువారే మనలో మండుతాడు. ఆయన మండినప్పుడు అనేక మంది రక్షించబడతారు, అనేక మందిని ఆకర్షించగలుగుతారు. ఎంతమందిని ఆకర్షించగలుగుతారు, అనేకులను ఆకర్షించగలుగుతారు. మరి అంతకుముందు ఉన్న వ్యక్తివే కదా, మన మనిషిమే, మనలో గొప్పతనం ఏమీ లేదు, మనలో పనిచేస్తున్న ప్రభువులో గొప్పతనం ఉన్నది. అందుకని మనం ఏం చేయాలి తెలుసునా, ప్రభువా మాలో మండనాలి. చూద్దాం అక్కడ ఏం జరిగింది. ఇక్కడ చూస్తే అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా తను ప్రత్యక్షమాయను, అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. పొద చేస్తున్నది మండుచున్నది. ఎక్కడ మండుచున్నది, పొద నడివినేనా లేదా పొద పైన కూడానా, పొద పైన కూడా. అర్థమవుతున్నదా, పొద లోపల పొద పైన. ఇది మనం గుర్తించాలి. ఎక్కడ మండాలి దేవుడు, లోపలైనా పైన వద్దా, పైన కూడా మండాలి. పొద లోపల పొద నడిమిన అంటే ఇప్పుడు పొద ఎక్కడ ఉన్నది, మధ్యలో ఉన్నది కదా. పొద ఎక్కడ ఉన్నది, పొద అగ్నిజ్వాల మధ్యలో ఉన్నది. ఇది మనం గుర్తించాలి. లోపల ఎవరున్నారు, లోపల అగ్నిజ్వాల. నిప్పు. ఆ చెట్టు పైన ఎవరున్నారు, చెట్టు చుట్టూ ఎవరున్నారు, అగ్ని. ఇప్పుడు అగ్ని ఎక్కడ ఉన్నది, చెట్టు లోపల ఉన్నది, చెట్టు పైన ఉన్నది. ఇది జరిగితేనే దేవుని పని సాగుతుంది.
ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశము. ఎందుకని దేవుడు మండాల్సింది ఎక్కడ తెలుసునా? మనలో మాత్రమే కాదు, మన పైన కూడా మండాలి. ఇక్కడ దేవుడు మన లోపల మన పైన మండిన రోజున మనం దేవుని పనికి వాడబడగలుగుతాము. ఈ నియమాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని మన ప్రభువుని అడగలేమని, ప్రభువా నాలో మండు, నా పై కూడా నీవే మండు ప్రభువా. కారణము మనకి ఇదే సూత్రం ఎక్కడ కనిపిస్తున్నది? అపోస్తుల కార్యం 2 చూస్తున్నప్పుడు సంఘము స్థాపించబడిన తర్వాత అక్కడ సంఘం ఏం జరిగినది? సంఘ స్థాపన జరిగిన రోజున అంతకుముందేమో యేసు ప్రభు వారు శిష్యుల లోపలికి వచ్చాడు. పునరుద్ధరణ రోజు రాత్రికే శిష్యుల లోపలికి వచ్చాడు. పెంతెకోస్తు పండుగ రోజున శిష్యుల మీదకు వచ్చాడు. క్రైస్తవ లోకానికి సత్యం తెలియటం లేదు. అందుకని ఏం కోరుకుంటున్నారు? నా మీద దిగు ప్రభువా, నా మీద దిగు ప్రభు అని చెప్పంటున్నారు. ముందు నీ లోపల రాని పైకి వస్తాడు లోపల రాకుండా పైకి ఎలాగ వస్తాడు? అవునా కదా? ముందు ఎక్కడ మండాడు? ఆయన నడివిని మండాడు. ఆ తర్వాత ముండ్ల పొద మొత్తం మండాడు. ముందు అనవసరం నాకు, నువ్వు నా లోపల మండకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ మండాలి? నా మీద మండుతూ ఉండు, అనేక మందికి అప్పుడు నేను కనపడతాను. ఇది జరగదు నాయన. కనుక పెంతెకోస్తు చేసిన లోపం ఏం చెప్పంటే, పెంతెకోస్తు వారు ఏం చేస్తారు? ఎప్పుడు నా మీద దిగు దిగు దిగు. మరి నీ లోపల ఏం కావాలి? లోపల వాడిపోవాలి, ఎండిపోవాలి. అందుకని క్రైస్తవం ఏమవుతుంది చెప్పంటే, లోపల ఆత్మ పనితనంలో క్రైస్తవులు తయారవుతున్నారు. అందుకని బ్రదర్ వాళ్ళు ఏమంటారు? పెంతెకోస్తులో ఏమున్నది? ఎప్పుడు పైన దిగమని చెప్పి అంటారు తప్ప. మరి నీలో ఏమున్నదయ్యా? మరి నీ లోపల ఏమున్నది? ఎండిపోయినది. అర్థమవుతున్నదే? కనుక ఇక్కడ పెంతెకోస్తు వాళ్ళు ఏమో లోపల ఎండిపోయి ఉన్నారు, బ్రదర్న వాళ్ళు ఏమయ్యారు? పైన అసలు పట్టించుకోరు. మాకు పైన అవసరంలా, ఎందుకు పొద్దులు పై దిగమని చెప్పి అంట గోలా. అందుకని ఏం చేయొద్దు, మాకు పైన నువ్వు దిగొద్దు. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారు? లోపల మాకు పని లేదు, మా పైనే మండుతూ ఉండు. సేవ ఎలా కొనసాగుతుంది చెప్పండి? ఇక్కడ ఆయన ఎక్కడ మండుతున్నాడు? ముండ్ల పొద మొత్తం మండాడా, లేకపోతే లోపలనే మండుతుంది? చిన్న మంట మండుతున్నాడా? లోపల మధ్యలో మండితే మోసి పడుచుకుంటారు అసలు? కాదు. ముండ్ల పొద లోపల, ముండ్ల పొద పైన దేవుడు మండుతుండబట్టే మోషేను ఆకర్షించగలిగాడు. అలాగైతే మనం కూడా అనేక మంది ఆకర్షించాలని చెప్పి ఏం చేయాలి? ఇప్పుడు మండాల్సింది మనం కాదు. ఎవరు మండాలి? మనలో ఉన్న ప్రభువు మండాలి. మండినప్పుడే అనేక మందిని ఆయన ఆకర్షించుకుంటాడు. సమయమైపోతుంది కాబట్టి మరొక వర్తమానంలో ఆయన ఎలా మండి ఎలా ఆకర్షించుకుంటాడో, ఆయన చేయటం వల్ల ఎలాంటి పనులు జరుగుతాయో వచ్చి వర్తమానం చూద్దామండి. ఆమేన్.